వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఎక్స్రే విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సిహెచ్సి వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు బుధవారం పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఎక్స్రే విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్దుర్తి మండలంలోని టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ టీడీపీ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్, సొసైటీ చైర్మన్ బొమ్మన రమాకాంతరెడ్డి, పుల్లగుమి వెంకటేశ్వరరెడ్డి, రామలపుర రామకృష్ణాచారి, సిద్దునగడ్డ వెంకటేశ్వర్లు, గుంటుపల్లి వెంకటరాముడు, వెల్దుర్తి బజారు జెడ్పీటీసీ ఐజేయ పాల్గొనడం జరిగింది. అనంతరం వైద్యశాల మీటింగ్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ 30 పడకల వైద్యశాల 100 పడకల వైద్యశాలగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు సూచించారు. వైద్య సేవలు సత్వరమే అందించడంతో 30 పడకల కాకుండా 100 పడకల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలానికి కనీసం 50 పడకలైనా కావాలని పత్తికొండ ఎమ్మెల్యేకి తెలపడం జరిగింది. చిన్న సమస్యలను డోనర్స్ ద్వారా చేయించవచ్చని ఎమ్మెల్యే తెలపడం జరిగింది. అదేవిధంగా డెంటల్ వైద్య అందించేందుకు రూట్ కెనాల్ సిస్టమ్ కూడా వైద్యశాలకు అందివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలపై స్పందించి ప్రభుత్వం కొంత సొంత నిధులతో ఎమ్మెల్యే నిధుల ద్వారా పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలచంద్రారెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ ఎం రాజశేఖర్, డాక్టర్ సాహిత్య, డాక్టర్ భాను, డాక్టర్ మంజీరా, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ తులసి, డాక్టర్ భారతి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు అట్లాంటి నిదానం మంచిగా తీసుకో. సభ్యులు శ్రీ కేఈ శ్యాంబాబు సార్ గారికి ఇదే అకేషన్లో మనకు ఇక్కడ విశిష్ట అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, జిల్లా సంయుక్త అధికారి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ శ్రీ నుల్లూరు కమ్మల్ గారికి, ఈ సమావేశానికి హాజరైనటువంటి వెల్దుర్తి స్థానిక ప్రజాప్రతినిధులకు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్కు, హాస్పిటల్ స్టాఫ్కు, ముఖ్యంగా మన యొక్క వాయిస్ని ప్రజల ముందు ప్రత్యక్షంగా తీసుకెళ్లేటువంటి మీడియా మిత్రులందరికీ నా సహృదయంగా కృతజ్ఞతా సుమాంజలి అండి. ఈరోజు వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రము ఒకప్పుడు పిహెచ్సి కానీ అది సిహెచ్సిగా మారి దాని తర్వాత నూతన భవనం ఏర్పడి ఆ నూతన భవనంలో అన్ని హంగులతో జిల్లాలో ప్రతి హాస్పిటల్లో ఒకే రకమైనటువంటి క్యాడర్ స్ట్రెంత్ పెట్టే విధంగా చర్యలు చేపట్టి 50 పడకలకు, 100 పడకలకు, 30 పడకలకు ఏ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మొత్తం కంప్లీట్ ఎక్కడ చూసినా కూడా ఒకటే క్యాడర్ స్ట్రెంత్ ఉండాలనే ఉద్దేశంతో చిన్న పల్లెటూళ్ళకు సైతము కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లే కాకుండా స్పెషలిస్ట్ సర్వీసెస్ అంటే జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, డెంటల్ సర్వీసెస్ వీటితో పాటు మనకు రెగ్యులర్గా ఉండేటువంటి గైనకాలజిస్ట్, అనెస్థీషియా, పీడియాట్రిక్స్. దానికోసము నా తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్, బాగా చేశారు మీరు. అదే కాకుండా ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడు మాదిరి కావాలి, అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. వెరీ హ్యాపీ. మీకు దీనిపైన సబ్జెక్ట్ పైన ఇంత మంచిగా హోల్డ్ పెట్టుకున్నారు. ఎందుకంటే మాకు ఈజీ అవుతుంది. మాకు మా లీడర్లు ఫోన్ చేసి అన్న ఆపరేషన్ థియేటర్ లేదు, కట్టియంటే ఏడ కట్టియాలా, ఏం కట్టియాలా కూడా మాకు తెలియదు. అది ఫండ్స్ వచ్చినా కానీ ఏడు తీసుకోపోయి స్పేస్ ఉందా లేదా అనేది కూడా తెలియదు.
మీరు ఏదైతే వివరణ ఇచ్చారో దాని ప్రకారం చాలా నీట్ గా చెప్పారు. లుక్ ఇన్ 100% గా. ఇందాక డెంటిస్ట్ గారు ఇక్కడ ఒక ఎక్స్రే మెషిన్ వస్తే బాగుంటుంది అన్నారు. ఆ ఎక్స్రే మెషిన్ నా తరఫు నుంచి, నా ఫండ్స్ తరఫు నుంచి మీకు ఒకటి తొందరలోనే. మీరు ఇందాక 1,00,000 ఏమో అన్నారు కదా, దానిపైన ప్రకారం నా తరఫు నుంచి ఈ హాస్పిటల్ కి డొనేషన్. ఎందుకంటే మన ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువ వాటర్ లో. మన టౌన్ లో కొంచెము ఫిల్టరైజేషన్ చేస్తున్నాము, వాటర్ తీసుకుని వస్తున్నాం, కొంచెం బాగానే వాడుతున్నాం. కానీ ఊర్లలో పోయే లోపల చిన్న చిన్న పిల్లలకి, కొత్తగా పనులు వచ్చిన పిల్లలకు కూడా ఫ్లోరైడ్ హిట్ ఉంది. అది మాకు బాగా అర్థమవుతుంది. ఇదే కాదు, పక్కన డోను, కృష్ణగిరి కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ వాటర్ లో. సో మీరు అతి తొందరలో, అంటే మీకు ఆ రూమ్ గీమ్ కూడా ఉందంటే అతి తొందరలో మీకు ఆ మెషిన్ కూడా తెప్పించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామమ్మా. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల చిన్న చిన్న రోడ్లు అవి మామూలుగా ఇది మెయింటెనెన్స్ లో అవన్నీ యాన్యువల్ గా దానితో మనం నడిచిపోతుంది. మీరు ఇందాక సర్జన్ కావాలంటుండేది, ఇక్కడికి రజన్ కాదు, ఇంకా ఎవరో ఇద్దరు మిస్సింగ్ అన్నారు. ఓకే, నాకు మీ హాస్పిటల్ తరఫు నుంచి ఒక ప్రతిపాదన పంపిస్తే మన కలెక్టర్ గారి కాడికి తీసుకొని పోవచ్చు. ఎందుకంటే షీ బీయింగ్ అ డాక్టర్ ఆల్సో షీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. మనం ముందరికి తీసుకొని పోయి పెడతాం అక్కడ. విల్ ట్రై టు డూ దిస్. ఇందాక చెప్పినట్లు 100 బెడ్ హాస్పిటల్ అన్నారు. 100 బెడ్ హాస్పిటల్ మా ఆధ్వర్యంలో వస్తే మా సంతోషం ఇంకా ఏముండదు. వీ కెన్ లైక్ ఇప్పుడు పత్తికొండ హాస్పిటల్ వచ్చే లోపల ఆ డివిజన్ కి బిగ్గెస్ట్ హాస్పిటల్ అది, ఆలూరుకి పత్తికొండ కలిపి. మేము దానికి 100 బెడ్ హాస్పిటల్ అడిగితే ఇట్ హెస్ కమ్ టు 50 బెడ్. మనం అప్రోచ్ చేస్తాం, ఇవి లాస్ట్ ఫర్ 100 బెడ్, ఎన్ని బెడ్స్ వచ్చినా కానీ మన హాస్పిటల్కే కదా అని సంతోషిస్తాము. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో. ఇంకా ఒకటే రోజులో తాజ్ మహల్ కట్టలేదు, ఒకటే రోజు కుతుబ్మినార్ కట్టలేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ వెరీ స్మాల్, ఈజీ ఫ్యాషన్ లో తీసుకొని పోతాం. ఎందుకంటే అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవలు అందిస్తూ, అందరికి ప్రోత్సహిస్తూ, డాక్టర్స్ గైడెన్స్ ఇస్తూ బాగా బ్రహ్మాండంగా ఈ working under him would be actually yes. కర్నూలు లో కూడా పని చేసినప్పుడు ఐ రిమెంబర్ హిమ్ సర్వీసింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్. నేను కూడా ఫోన్ చేసి అడుగుతుంటే అప్పుడు కాస్ట్